జనరల్ బాడీ మీటింగ్ లో ఏం తేల్చారు? హెచ్సీ అక్రమాలపై సిఐడి సీన్ రీకన్స్ట్రక్షన్ లో వెలుగు చూసిన సంచలన విషయాలేంటి? భారీ బందోబస్తు మధ్య ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఉదయం జరిగిన ఈ సమావేశంలో కొత్త అంబుడ్స్మెన్ గా సురేష్ కుమార్, ఎథిక్స్ ఆఫీసర్ గా కేసీ భాను ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి 173 క్లబ్బుల కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశానికి గతంలో రద్దయిన 57 క్లబ్బుల కార్యదర్శులకు అనుమతి లేదని హెచ్సీఏ చెప్పడంతో ఆయా కార్యదర్శులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు ఆధ్వర్యంలో అనుమతి ఉన్న క్రికెట్ క్లబ్ల కార్యదర్శులను మాత్రమే లోపలికి అనుమతించారు. అయితే ఓవైపు మీటింగ్ జరుగుతూ ఉండగా తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గతంలో రద్దయిన 57 క్లబ్లను జగన్ అధ్యక్షుడు అయ్యాక తిరిగి ఎంట్రీ ఇచ్చాయి. అయితే ఈ 57 క్లబ్లను యాక్టింగ్ హెచ్సీఏ ప్రెసిడెంట్ దల్జిత్ సస్పెండ్ చేశారు. దీంతో ఏజీఎంలో పాల్గొనేందుకు వచ్చిన 57 క్లబ్ కార్యదర్శులను లోపలికి రానియకుండా గేట్ దగ్గరే సిబ్బంది అడ్డుకున్నారు. జిల్లా క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతున్నట్టు వాళ్ళు చెప్తున్నారు. రద్దు చేసిన క్లబ్బుల కార్యదర్శులను అనుమతించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ క్రికెట్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ధర్నాకు దిగారు. దీంతో ఉప్పల్ స్టేడియం దగ్గర హైడ్రామా నెలకొంది. ఈ క్రమంలో మాజీ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. అదలా ఉంటే ఉప్పల్ స్టేడియం కి పార్కింగ్ గా ఉన్న స్థలం ప్రైవేట్ సంస్థ వేలంలో కొనుగోలు చేసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు. ఆ స్థలం క్రికెట్ స్టేడియానికి చెందాలన్నారు. ఆ విషయంలో ప్రభుత్వం చొరవ చూపి కొనుగోలు చేయాలన్నారు. పక్కకున్నటువంటి ల్యాండ్ మొన్న ఏదైతే ఉప్పల్ స్టేడియం పక్కకే ఉన్నది, ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కు కానీ ఏ ఇంటర్నేషనల్ మ్యాచ్ కు వేలాది సంఖ్యలో కార్లు వస్తాయి. ఏడబెట్టాలి ఈ ల్యాండ్. మనకు రేపు ఫ్యూచర్ లో మ్యాచెస్ జరిగితే మరి వేల సంఖ్యలో వచ్చినటువంటి కార్లు ఏడబెట్టుకోవాలి. ఇది న్యాయమైన కోరిక. మాజీ స్పోర్ట్స్ మినిస్టర్ గా నా బాధ్యత స్పోర్ట్స్ ను ఎంకరేజ్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి పూర్తి మద్దతు ఉన్నది. అదేవిధంగా ఈ ల్యాండ్ను తప్పనిసరిగా తీసుకుంటే ఫ్యూచర్ లో, లేకుంటే రోడ్ల మీద కార్లు పెడుతున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది. ఆ భూమిని తీసుకుంటే తప్పనిసరిగా ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం కు రాజీవ్ గాంధీ పేరు పెట్టి ఆ స్థలం తీసుకోవాలని నేను మన శ్రీధర్ బాబుకు రిప్రజెంటేషన్ చేస్తున్నా, జగ్గారెడ్డి భార్యకు రిప్రజెంటేషన్ చేసి ఆ ల్యాండ్ కాపాడితే మనకు ఫ్యూచర్లో మ్యాచెస్లో ట్రాఫిక్ ఇబ్బంది ఉండదనేది నా ఉద్దేశం. ఎందుకంటే మళ్ళీ ఎడబెట్టాలి బండ్లు. ఇక్కడ స్థలం ఉంది, ఇక్కడ కంపెనీలు ఇల్లు కడుతున్నారు, ఎందుకు కడుతున్నారు, మరి ఏడుగు రావాలి. మరోవైపు హెచ్సీఏలో జరిగిన అక్రమాల సిఐడి విచారణ వేగవంతం చేసింది. అరెస్టు చేసిన నిందితులను 6 రోజుల కస్టడీకి తీసుకుంది. హెచ్సీఏ అక్రమాలపై ప్రెసిడెంట్ జగన్ మోహన్ ను, మిగతా సభ్యులను విచారిస్తోంది. జగన్మోహన్ ను ఉప్పల్ స్టేడియం కు తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసింది. బీసీసీఐ కేటాయించిన బీసీసీఐ నిధులు ఏం చేశారు, ఎక్కడ ఖర్చు పెట్టారు, నిధుల దుర్వినియోగం పాల్పడ్డట్టు ఉన్న ఆధారాలపై సమాధానం ఏంటని ప్రశ్నించింది. ఉప్పల్ స్టేడియంలోని హెచ్సీఏ కార్యాలయంలో సిఐడి సోదాలు చేపట్టింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటే, శ్రీచక్ర క్లబ్ ప్రెసిడెంట్ కవిత, క్లబ్ జనరల్ సెక్రటరీ రాజేంద్ర యాదవ్లతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. 3 అంశాలపై సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఎన్నిక, ఐపీఎల్ టికెట్ల వివాదం, బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల గోల్మాల్ పై దర్యాప్తు కొనసాగుతోంది. కాంట్రాక్టు సంస్థలతో హెచ్సీఏ బేరస్ క్విట్ ప్రో విధానంలో చేపట్టిన అక్రమాలపై విచారించింది. బీసీసీఐ ఉప్పల్ స్టేడియం కు ఎన్ని కోట్ల నిధులు కేటాయించిందో తెలుసుకునేందుకు సిఐడి బీసీసీఐని సంప్రదించనుంది. బీసీసీఐ కేటాయించిన నిధులకు హెచ్సీఏ చేపట్టిన పనులను ఆడిట్ చేస్తే ఎంత మేరకు అక్రమాలకు పాల్పడ్డారనే అంశం వెలుగు చూడనుంది. హెచ్సీఏలో జరిగిన అక్రమాలపై మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇన్వాల్వ్మెంట్ పై సిఐడి ఫోకస్ పెట్టింది. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టనుంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ ఎన్నిక కూడా అక్రమంగా జరిగిందని సిఐడి ఇప్పటికే గుర్తించింది. జగన్మోహన్ రావు ఎన్నికపై కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఆధారాలు సేకరించనున్నారు.
గౌలిపుర క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మాజీ మంత్రి కృష్ణ యాదవ్ సంతకాన్ని జగన్మోహన్ రావు ఫోర్జరీ చేసినట్టు సిఐడి గుర్తించింది. ఈ అంశంలో జగన్మోహన్ రావుకు ఎవరెవరు సహకరించారు, ఎవరి అండదండలతో ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు అన్న కోణంలో సిఐడి దర్యాప్తు చేపట్టనుంది. బీసీసీఐ నిధుల గోల్మాల్ పై కూడా కేటీఆర్, కవితకు సంబంధాలు ఉన్న కోణంలో కూడా విచారణ చేపట్టనుంది.